85 ఏళ్ల భర్త తనని వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు. తన కోడలతో అక్రమ సంబంధం పెట్టుకొని తనకు భోజనం పెట్టట్లేదు అంటూ ఒక వృద్ధురాలు వేసిన పిటిషన్‌లో ఆ వృద్ధుడికి 6 నెలల జైలు శిక్ష విధించిన అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వివాహం పవిత్రత అంటే అణచివేత లేదా బాధలు నిశ్శబ్దంగా భరించడం కాదంటూ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పిచ్చింది. భార్యను చిత్రహింసలు పెడుతున్నారంటూ 85 ఏళ్ల వృద్ధుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. భర్త ధనశీలం తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఇంద్ర అనే మహిళ లోకల్ కోర్టులో కేసేసింది. కోడలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తిండి కూడా పెట్టట్లేదని తనను హింసిస్తున్నాడని చెప్పింది. ఈ కేసులో ధనశీలానికి 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన పరమకుడి జిల్లా అదనపు కోర్టు ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవంటూ ధనశీలాన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇంద్ర హైకోర్టు మదురై ధర్మాసనంలో అప్పీల్ చేశారు. న్యాయమూర్తి జస్టిస్ విక్టోరియా గౌరీ మంగళవారం అప్పీలుపై విచారణ జరిపారు. భారత సంప్రదాయ ప్రకారం వివాహం అనేది కలకాలం కొనసాగే పవిత్ర బంధం అని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. వృద్ధురాలైన మహిళ కుటుంబ గౌరవాన్ని, వివాహ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఇంతకాలం అవమానాల నిర్లక్ష్యాన్ని భరించింది. వృద్ధుడైన భర్తను శిక్షించాలని భార్య కోరడం ప్రతీకార చర్య కిందకి రాదు అంటూ 4 గోడల మధ్య ఉండేదానికి సాక్ష్యాలు ఏముంటాయి అన్నటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ కోడలతో అక్రమ సంబంధం అంటే కొడుకు ఏమైనట్టు, ఇంకోటి ఆ కోడలు బతుకేమైనట్టు. అప్పుడు అంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరిగింది, కింద చూడట్లేదు. పైన స్టేట్మెంట్లు లేదా మేము చాలా గొప్పగా జడ్జిమెంట్ ఇచ్చామన్నటువంటి కోణంలో వెళ్తున్నారా? ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగి ఉండాలి కదా, వెరిఫై చేయమని చెప్పేసేసి. ఇప్పుడు పొద్దున ఆ తీర్పు కూడా అట్లాగే ఉంది. ఇంకొకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఏదైతే తల్లిని చూసుకుంటూ ఉంటే సరిపోదు, భార్యా బిడ్డలకి ఆస్తి ఇచ్చావు, సరే ఇల్లు ఇచ్చావు, పొలం ఇచ్చావు, నీ జీతంలో నెలకు 25,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇవ్వు అని చెప్పేటటువంటి కాన్సెప్ట్. ఓవరాల్గా ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు ఇందులో ఈ కేసులో ఖచ్చితంగా వృద్ధుడు తప్పు చేస్తే శిక్షార్హుడే, నో డౌట్. కోడలతో అక్రమ సంబంధం అన్నటువంటిది ఆమె అంటగడుతోంది. అది నిజమో కాదో తేలకుండా ఈ తీర్పు ఇట్లా కంటిన్యూ అయితే అసలు ఆ కోడల జీవితం అయిపోతుంది, కొడుకు జీవితం అయిపోతుంది. ఇది కూడా కదా లెక్క. కాబట్టి డెప్త్గా వెళ్లాల్సినటువంటి అంశాలు పైన వెళ్తేనేం చూసుకోవాల్సి ఉంది.